ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం కీర్తనలు 146వ కీర్తన 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, 146వ కీర్తనలో దావీదు మరి ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, మరి ఎవరు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. మన సహాయకుడు మన దేవుడే. ఇశ్రాయేలు సహాయకుడు వారి పరిశుద్ధ దేవుడే అని యెషయా గ్రంథంలో రాయబడింది. మన సహాయకుడు మన దేవుడే. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు మన వెన్నంటుండి మనకు సహాయం చేస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నీకు సహాయం చేసే దేవుడు ఆయనే. కాబట్టి మనకు సహాయంగా ఉన్న ఆయన మనుషులు కాదు, అధికారులు కాదు. ఈ అధికారులు, ఈ మనుషులు కొంతకాలం ఉంటారు, తర్వాత వారు వెడలిపోతారు. మనమైనా ముందు వెడలిపోవచ్చు, మనకు సహాయం చేసేవారైనా ముందు వెడలిపోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుని వెంబడిస్తామో, దేవుని మీద ఆశ పెట్టుకుంటామో మనకు సహాయం చేసేది మన దేవుడు. కాబట్టి ఆపత్కాలములో నమ్ముకొనదని సహాయకుడు యెహోవా అని మనము ఎన్నోసార్లు కీర్తనలో చదువుతాం. కాబట్టి ఆ మాట ఎంతైనా వాస్తవం. ఆపత్కాలంలోనేమి, ప్రతి పరిస్థితిలోనేమి మనకు సహాయకుడు మన దేవుడే. మన దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. కాబట్టి మన ప్రతి అవసరత అక్కరత తీర్చబడుతుంది. యుద్ధములో ఉన్న, కృంగుదలలో ఉన్న, శాపములో ఉన్న, బాధలో ఉన్న, కష్టములో ఉన్న, అప్పుల ఊబిలో ఇరుక్కుని ఉన్నా, కన్నీటితో ఉన్న, అనారోగ్యంతో ఉన్న, కుటుంబ సమస్యలతో ఉన్న, కోర్టు సమస్యలతో ఉన్న, ఆస్తి వివాదాలతో ఉన్న, అన్నదమ్ముల గొడవలతో ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీ సహాయకుడు నీ దేవుడు. నువ్వు భయపడి, కంగారు పడి, లేకపోతే చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. నీ సహాయకుడు నీ దేవుడే. కాబట్టి నువ్వు చాలా ధైర్యంగా ముందుకు కొనసాగు. నీకు సహాయం చేస్తాడు. అనేక సందర్భాలలో అనేక శత్రువుల మధ్యలో తన ప్రజలను తాను విడిపించిన దేవుడు. అనేకమైనటువంటి సమస్యల్లో నుంచి తన ప్రజలను తాను విడిపించిన దేవుడు. అలాంటి దేవుడు నీకు సహాయకుడు. చుట్టుముట్టిన సైన్యం మధ్యలో నుండి యెహోషాపాతును దేవుడు విడిపించాడు. అగ్ని జ్వాలల మధ్యలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలను కాచాడు. సింహాల గుహలో దానియేలును భద్రపరిచాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ చుట్టూ సింహాల్లాంటి క్రూరమైన మనుషులున్నారా? నీ చుట్టూ అగ్ని లాంటి భయంకరమైన శ్రమలున్నాయా? ఎర్ర సముద్రం లాంటి గొప్ప దాటలేని ఆటంకం నీ ఎదురుగుండా ఉందా? అయినా పర్వాలేదు. నీ సహాయకుడు ఎవరో తెలుసా? నీ దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు. ఒక్క రాత్రిలోనే, ఒక్క దినములోనే ఆరిన నేలను నీకు ఇస్తాడు. ఉదయాన్నే నువ్వు లేచి మరి సంతోషంగా ఆరిన నేలను నడిచిపోతావు. ఎర్ర సముద్రం ఏమైపోయింది? అది ఎట్లా అడ్డు తొలగింది? అది ఎట్లా మనకు మార్గం ఏర్పడింది? ఇవన్నీ ఆలోచించాల్సిన పని నీది కాదు. దేవుని స్తుతించాల్సిన పని నీది. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండు, దేవుని గణపరుస్తూ ఉండు, దేవుని మహింపరుస్తూ ఉండు. మార్గం సిద్ధపరిచేది ఆయనే, త్రోవను సరళం చేసేది ఆయనే, త్రోవను సిద్ధపరిచి ఆరిన నేలను నడిపించేది ఆయనే. నీ శత్రు సమూహం నిన్ను వెంటాడుతుంటే ఆ సముద్రాన్ని ముంచేది కూడా ఆయనే. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండు, దేవుని గణపరుస్తూ ఉండు, దేవుని మహింపరుస్తూ ఉండు. నీ జీవితంలో దేవుని మహిమ మాటలు, దేవుని స్తుతి మాటలు, దేవుని గణపరిచే మాటలు తప్ప ఇంకే మాటలు ఉండకుండా జాగ్రత్త పడు. అటువంటి హృదయం తప్ప ఇంకే హృదయం లేకుండా, దేవుని స్తుతించే గణపరిచే హృదయం తప్ప ఇంకెలాంటి మరి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన హృదయంగా ఉండకుండా నీ హృదయాన్ని సంపూర్ణంగా ప్రభు మీద మరి ఆనుకో. నీ హృదయాన్ని సంపూర్ణంగా ప్రభు మీద ఆశ పెట్టుకో. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు ధన్యురాలు అవుతావు. నీ అవసరత తీర్చబడుతుంది, ఆయన సహాయం నీకు అందుతుంది. గుర్తుపెట్టుకోండి, పరలోకము నుండి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మనం ఆయన సహాయాన్ని అందుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన ఎప్పుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆయన సహాయాన్ని పొందుకోవడానికి మనమే సిద్ధంగా లేం. చాలాసార్లు మన జీవితంలో దేవుడు సహాయం చేయాలని ఎదురు చూస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు సహాయం కొరకు ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మనుషుల సహాయం కోసం వెంపర్లాడుతూ ఉంటాం. అప్పుడు మనం దేవుని సహాయాన్ని పొందుకోలేని వారుగా ఉంటాం. అనేక పర్యాయాలు దేవుని సహాయం మనకు అవసరమని తెలిసినప్పటికీ కూడా, అనేక పర్యాయాలు దేవుని సహాయం కొరకే ఎదురు చూస్తున్నప్పటికీ కూడా మనుషుల మీద ఆశ పెట్టుకుని మరి భ్రమపడి ఓడిపోయి బాధపడిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు?
నువ్వెవరిని వెంబడిస్తున్నావు, నీకు ఎవరు సహాయం చేయాలని కోరుకుంటున్నావు. నోటి మాటలకు దేవుడు సహాయం చేయాలి అని కోరుకోకు, హృదయమారా దేవుని కోరుకో. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన గురించి రాయబడిన మాటలు 7వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మరి బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కనులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గం ఆయన వంకరగా చేయును. 10వ వచనంలో యెహోవా నిరంతరం ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటినూ రాజ్యము చేయును. నిత్యము నిలిచే రాజ్యము చేసే దేవుడు మనకు సహాయుడై ఉన్నాడు. అధికారులు, రాజులు, మంత్రిగణం ఏది కూడా మన మీద తన అధికారాన్ని చూపలేదు. మన మీద తన అధికారాన్ని చూపకుండా దేవుడు వారందరి మీద రాజ్యం చేస్తున్నాడు. ప్రతి మనిషి మనసును మార్చగలిగిన దేవుడు, ప్రతి మనిషి మనసును మరి తిప్పగలిగినటువంటి దేవుడు. మొదట్లో వారు ఎంత వ్యతిరేకంగా కనిపించినా వారు ఎంతో సహకారులుగా మార్చగలిగిన దేవుడు. సౌలు మరి ఎంతో సంఘాన్ని హింసిస్తూ క్రొత్త నిబంధన అపోస్తల కార్యంలో మరి సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి సౌలు మనసు ఒక్కసారి తిప్పాడు. హింసించిన సౌలు ఇప్పుడు యేసుక్రీస్తు కోసం హింసలు పొందుతున్నాడు. ప్రాణాలు తీసిన సౌలు ఇప్పుడు యేసుక్రీస్తు కోసం ప్రాణాలు పెడుతున్నాడు. ప్రాణాలు అనేకమైనవి గాలిలో కలిపినటువంటి పౌలు నేను పానార్పణంగా పోయబడడానికి సిద్ధంగా ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు కొరకు సిద్ధపడ్డాడు. ఆయన ఎంత గొప్ప మార్పును తీసుకొచ్చాడు. నీ ఎదురుగుండా ఉన్న ప్రతి సమస్యను ఆయన మారుస్తాడు. ప్రతి అభ్యంతరాన్ని ఆయన మారుస్తాడు. ఆయన నీకు సహాయం చేసేవాడు. నమ్ము, విశ్వసించు, ఆయన మీద ఆశ పెట్టుకో, ఆయన మీదే మనసుంచుకో. ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు సహాయకుడు. దేవుడు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన. మహాగృపులైన తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీకు వందనాలు. నీ వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. నీ మీద మా మనసు పెట్టుకుని, నీ మీద ఆశ పెట్టుకుని జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరుస్తూరండి. వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి సమస్యలు, అభ్యంతరాలు, ఇబ్బందులు తీర్చుము, సహాయం చేయమని నామమున మహిమపరచుకోను. మా ప్రభువైన తండ్రి, ఈ పరిచయం నీరుగట్టి ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా విస్తరింపజేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. మా ప్రభా, నీ మీద ఆశ పెట్టుకుని జీవించే కృప మాకు అనుగ్రహించండి. నీ నామాన్ని మహింపరచుకుంటుండండి. దయల తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఈ దినం మా ప్రభా వారి పనుల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేసి బలపరిచి నడిపించి జయమను గురిస్తున్నామని ప్రార్థన చేస్తాం. రేపు ఆదివారపు ఆరాధన కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామములో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. రేపు ఆదివారం చాలా పరిశుద్ధ దినం, దేవుని దినం. దేవుని రోజు ఎవరు మందిరం మానకండి. అందరూ మీ స్థానిక సంఘాలకు వెళ్ళండి. అంత మాత్రమే కాదు, సమయానికి వెళ్ళండి. ఎవరు దేవుని సమయాన్ని దొంగిలించవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.